మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు విలనిజం పండించేవారు. ఆ పాత్రల ద్వారా ప్రశంసలు కూడా పొందేవారు. అయితే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మాత్రం ప్రతి నాయకుడి పాత్ర పోషించేందుకు నిరాకరించేవారట. ఏఎన్ఆర్తో కలిసి నట ప్రయాణం సాగించిన దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ కూడా విలన్ పాత్రలో కనిపించారు. కృష్ణంరాజు, జగ్గయ్య, కాంతారావు, సిహెచ్ నారాయణరావు, ఎల్వి ప్రసాద్ ఇలా చాలామంది నటులు 2 పాత్రలు ధరించారు. వారి కాలంలో మహిళలు కూడా కన్నంబ, సావిత్రి, షావుకారు జానకి, అంజలీదేవి, భానుమతి, జమున, జి వరలక్ష్మి, ఎన్ వరలక్ష్మి లాంటి వారంతా ఇటు హీరోయిన్లుగాను అటు సెలెక్టెడ్ పాత్రలను నటించారు. సినీ జీవితంలో తీరిక లేకుండా గడిపిన అక్కినేని నాగేశ్వరరావు ఎంతమంది దర్శక నిర్మాతలు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రకాల కథలు విన్నా ప్రతి నాయకుడు పాత్రలు మాత్రం అస్సలు చేయలేనని చెప్పేవారట. దీనికి కారణం ఏంటని అడిగితే, నా పర్సనాలిటీ, గొంతు నెగిటివ్ పాత్రలకు అస్సలు సరిపోదు అని చెప్పేవారట. వాస్తవానికి 2 రకాల పాత్రలు నటించడానికి కేవలం యాక్టింగ్ వస్తే సరిపోదు. ముఖాకృతి, శరీరాకృతి, గొంతు కూడా విలన్ పాత్రకు సరిపోయేలా ఉండేదని ఆయన అభిప్రాయం. 1941లో బాలనటుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఏఎన్ఆర్. ఆ తర్వాత 1944లో సీతారామ జన్మం చిత్రంతో తొలిసారి కథానాయకుడి పాత్రను పోషించారు. 1949లో విడుదలైన కీలుగుర్రం సినిమా అక్కినేనికి బ్రేక్ ఇచ్చిన చిత్రంగా చెప్తుంటారు. ఆ తర్వాత కెరియర్లో వెనుదిరిగని ఆయన లవ్, యాక్షన్తో పాటు భక్తి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆనాటి అగ్ర హీరోల జాబితాలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు. సినిమాలపై ఆయనకున్న అభిమానం కారణంగా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. 90 ఏళ్ల వయసులోనూ కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్తో కలిసి మనం సినిమాలో నటించారు. సినిమా తీస్తుండగానే 2014 జనవరి 22లో ఆయన కన్నుమూశారు. తన సినిమాలతో ఎన్నో అద్భుతాలు చేసిన ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ఆయనకు సంబంధించిన చివరి రోజులు తలుచుకొని కన్నీళ్లు పెట్టించారు నాగార్జున. ఏఎన్ఆర్ క్యాన్సర్తో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా రోజులు క్యాన్సర్తో పోరాడి ఆయన 2014లో మరణించారు. అయితే ఏఎన్ఆర్ తెలుగు ఆడియన్స్కి కూడా చాలా దగ్గరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు మనం సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే ఆయనకు క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. ఆయనకు పొట్ట క్యాన్సర్ వచ్చింది. మనం షూటింగ్ జరుగుతున్నప్పుడు సడన్గా పడిపోయాట. ఆసుపత్రికి తీసుకువెళ్ళగా పొట్టలో ట్యూమర్ని గుర్తించారు. 2 ఏళ్లుగా అది పెరుగుతూ వచ్చిందట. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకు ఆపరేషన్ చేశారట. నాగార్జునకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ బాధ భరించలేక పంజాగుట్టలోనే సాయిబాబా టెంపుల్లో కూర్చున్నాడట. ఆ రాత్రి మొత్తం అక్కడే ఉన్నాడట నాగార్జున. తెల్లవారుజామున 6 గంటలకు తనకు ఫోన్ వచ్చిందట. సేఫ్గా ఉన్నారు, ఆపరేషన్ కంప్లీట్ అయిందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం ఏఎన్ఆర్ కళ్ళు తెరిచారు. నాకుతో మాట్లాడారట. ఏమైందని చెప్పగా, అంతా ఓకేనన్నా, ఆపరేషన్ చేసి క్యాన్సర్ తీసేశారు అని చెప్పారట. నీ కళ్ళు అవధం చెప్తున్నాయని అడగగా, చాలా వరకు తీసేశారు, కానీ కొంత క్యాన్సర్ ఉంది, దానిపై ఫైట్ చేయాల్సి ఉంది అని చెప్పాడట నాకు. వెంటనే దానికి ఏఎన్ఆర్ రియాక్ట్ అవుతూ, అయితే నేను సినిమా కంప్లీట్ చేయొచ్చు కదా అని అన్నాడట. ఆ మాటలకు నాకు కన్నీళ్లు ఆగలేదట. ఆ తర్వాత కోలుకొని షూటింగ్ కూడా వచ్చారట. ఆ సమయంలో లాస్ట్ సీన్ చిత్రీకరించారు. అదే కారులో నుంచి తొంగి చూసే సీన్, ఆ ఎవర్ గ్రీన్ సీన్ ఆ తర్వాతనే చిత్రీకరించామని, అందులో ఆయన నవ్వుతూ ఇచ్చిన లుక్ ఎవర్ గ్రీన్ అని, అది చూస్తే ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నారనిపిస్తుందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు నాగార్జున. ఇక ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగి తెలుగు సినిమాపై చెరగని సంతకం వేశారు. అభిమానులు, దర్శక నిర్మాతలతో ఏఎన్ఆర్గా పిలువబడే ఆయన నట జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. ప్రొఫెషనల్ లైఫ్లోనే కాకుండా పర్సనల్ లైఫ్లోనూ వివాదాలకు దూరంగా గడిపిన ఆయన ఒక నటుడు అనేవాడు ఎలా ఉండాలో తన జీవితం ద్వారా చూపించారు. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించిన ఏఎన్ఆర్ 1941లో చిన్న వయసులోనే సి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రంలో తొలిసారి చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 2 నెలలకే ఘంటసాల బలరామయ్య సీతారామ జననంలో మొదటిసారి హీరోగా అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఘంటసాలనే బాలరాజు సినిమాతో హిట్ ఇవ్వడంతో నాగేశ్వరరావుకు ఫస్ట్ టైం బ్రేక్ లభించింది. దీంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ లెజెండరీ యాక్టర్గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శప్రాయం. కీలుగుర్రం వంటి జానపద చిత్రంలో సత్తా చాటిన ఏఎన్ఆర్ లైలా మజ్ను, పల్లెటూరి పిల్ల, మాయలమారి వంటి చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అదే టైంలో నందమూరి తారక రామారావుతో పాటు తాను పోటీ పడేవారు బలబలాలేంటో గుర్తించి తనకు నప్పే చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇలా ఎన్టీఆర్ పౌరాణికలపై పట్టును సాధిస్తే సోషల్ రొమాంటిక్ చిత్రాల్లో అక్కినేని దూసుకుపోయారు. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి 14 మల్టీస్టారర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అందులో ప్రధానంగా
మిస్సమ్మ, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణార్జున యుద్ధం కనిపిస్తాయి. కెరియర్ తొలినాళ్ళలో ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికుడిగా దేవదాసు చిత్రంలో ఏఎన్ఆర్ నటన అజరామరం అని చెప్పవచ్చు. ఆ తర్వాత దేవదాసును ఎంతమంది తీసినా ఏఎన్ఆర్ స్థాయిలో ఎవరూ మెప్పించలేకపోయారు. అది ఆయన గొప్పతనం. ఇలా నటనలోనే కాదు, డ్యాన్స్లతో వెండితెరపై ఒక కొత్త అధ్యాయానికి తెరదీశారు ఏఎన్ఆర్. చలాకి కుర్రోడి పాత్రలో ఎంత హుషారుగా నటించేవారో, విషాదం నిండిన పాత్రల్లోనూ ప్రేక్షకులను అదే స్థాయిలో కదిలించేవారు. మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆ తర్వాత మేఘ సందేశం సినిమాలో నాట్యకారిణి జయప్రదను ఆరాధించే వయసుపై పడిన రచయిత పాత్రలో ఏఎన్ఆర్ నటనను ఎప్పటికీ మర్చిపోలేము. 60 ఏళ్ల వయసులో ఏఎన్ఆర్ ప్రేమికుడిగా నటించిన ప్రేమాభిషేకం సినిమా ఏడాదికి పైగా ఆడటం ఆయన స్టామినాకు చిన్న ఉదాహరణ. ఆ తర్వాత యంగ్ జనరేషన్తో కలిసి సీతారామయ్య గారి మనవరాలు వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఊపిరి ఉన్నంత వరకు సినీ రంగానికే జీవితాన్ని అంకితం చేశారు. కొద్ది రోజుల్లో చనిపోతానని తెలిసి కూడా చివరగా అక్కయ్యని 3 తరాల హీరోలతో కలిసి మనం సినిమాలో నటించి అందరి గుండెల్లో అమర జీవిగా నిలిచిపోయారు. ఇక ఆయన ప్రతిభకు కొలమానంగా రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2014 జనవరి 22న అక్కయ్యని మరణించగా ఆయన వర్ధంతి సందర్భంగా నాగార్జున అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అక్కినేని జాతీయ పురస్కార వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హాజరై మెగాస్టార్ చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. చిరంజీవి తల్లి అంజనాదేవి, దర్శకులు రాఘవేంద్రరావు, అశ్విని దత్, అల్లు అరవింద్, వెంకటేష్, రామ్ చరణ్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని వినిపించారు. నా శ్రేయోభిలాషులు అందరూ నా పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో, నా ఆరోగ్యం గురించి ఎంత ఆరాటపడుతున్నారో నాకు బాగా తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు తెలియజేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, రికవరీ అవుతున్నాను. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీ అందరి ఆశీర్వాద బలం ఉందని నాకు తెలుసు. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు అంటూ నాగేశ్వరరావు అన్నారు. నాగేశ్వరరావు మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని వినిపించగా మెగాస్టార్ చిరంజీవి, నటి రమ్యకృష్ణతో పాటు అక్కడ ఉన్నవారందరూ కూడా ఎమోషనల్ అయ్యారు.